వీళ్ళేంటి నా దగ్గరికి వస్తున్నట్టున్నారు? కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి, నా మాటల కడలి మంది ఎండేనే. ఏంట్రా నా సైకిల్ బిల్ ఎవడిస్తాడ్రా? నీ బాబా? పెద్ద హీరోల చైన్ తెగొట్టావు, మర్యాదగా డబ్బులు ఇవ్వు, లేదంటే అందరినీ పిలుస్తాను. నవ్వేంట్రా? డబ్బులు ఇవ్వు. ఇది చాలా పెద్ద సమస్య. దీని ట్రీట్మెంట్ మన దేశంలో లేదు. మీరేం భయపడకండి. కెనడాలో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అతనితో మాట్లాడదాం. ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తారు? అది అతనితో మాట్లాడితే కానీ చెప్పలేం. అంటే మా పేరెంట్స్ కెనడాలో ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి. నో, ఈ విషయం ఎక్కువ మందికి తెలియకూడదు. నేను అతనితో మాట్లాడిన తర్వాత మీ పేరెంట్స్ కు చెప్దు గాని, సరేనా? ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్ ఖర్చు ఎంత అవుతుందో మీరు చెప్పగలరా? ఇంతని చెప్పలేను గానీ చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. నేను ఈ రోజే మాట్లాడతాను, మీకు కబుర్ చేస్తాను. ఓకే? ఓకే డాక్టర్, మంచిది. వెళ్ళొస్తాం. వస్తాను డాక్టర్. అరే, బండికి మర్చిపోయింది. వెళ్ళి చూడరా, అక్కడే ఉంటాయిరా. డాక్టర్ దగ్గర ఉన్నాయేమో చూడు. అవును డాక్టర్, నేను అదే అంటున్నాను. ఇది చాలా రేర్ కేస్. అబ్బాయి అమ్మాయిలా మాటం అనేది ఓ వింత. అబ్బాయిపై మనం రీసెర్చ్ చేసి విషయం కనిపెట్టి ప్రపంచానికి తెలియజేస్తే మన పేరు మారుమవుతుంది. మనం పెద్ద డాక్టర్ అయిపోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు. ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వేరే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను. అవును, ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ రాదు. దీన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. అవును డాక్టర్, ఉంటాను. బాయ్. ఎంపీ గారు చాలా రోజుల తర్వాత వచ్చారే. నిన్ను నీ కంపెనీని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఉండలేకపోతున్నారా లేక ఆగలేకపోతున్నారా? సరే గాని చెన్నై నుండి సాంబార్ వచ్చింది, జుర్రుకుంటారా? మొన్నటిదాకా సాంబారేగా తిన్నాను. ఇవాళ ఎందుకో కొత్త ఆంధ్ర ఆవకాయ తినాలనిపిస్తుంది. అది కొత్త స్టాక్ లేదే. మేడం, ఈ అమ్మాయి చాలా ప్రాబ్లంలో ఉంది. అర్జెంటుగా ఉద్యోగం కావాలంటే తీసుకొచ్చాను. ఎలాగైనా మనమే ఆదుకోవాలి మేడం. నమస్తే మేడం. నమస్తే. తప్పకుండా ఆదుకుంటాను. పేమెంట్ కూడా బాగా ఇస్తాను. ఏ ఊరు మీది? హైదరాబాదే మేడం. పేరేంటి? కుమారి. ఏం తెలుసా? తెలీదండి. ఎంపీ గారు నమస్తే. ఈయన మనకు పెద్ద దిక్కు, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఏమంటారు ఎంపీ గారు? నేనున్నంత వరకు నీకు నీ ఎంప్లాయీస్ కి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని చెప్పానుగా. ఉందాక కొత్త ఆంధ్ర ఆవకాయ తినాలనిపిస్తుందని చెప్పానుగా. కానీ ఇప్పుడు టేస్ట్ మార్చుకున్నాను. హైదరాబాద్ బిర్యానీ తినాలనిపిస్తుంది. అయ్యో, నోరు తెరిచి మీరు అడగాల. వడ్డించడానికేగా మేము ఉన్నాం. చిన్న పాప, భోజనానికి ఏర్పాట్లు చేయి. అలాగే అక్కయ్. మీరు గదిలోకి వెళ్ళండి, నేను పంపిస్తాను. తినేసేలా చూస్తున్నాడు. ఇదిగో కుమారి,
ఇక్కడ ఆడ మగ అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి. అబ్బా పురుష్ అంటే కుదరదు. ఈ రోజు మంచి రోజు. స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అవ్వు. వెళ్ళు. ఇదేదో రాంగ్ అడ్రస్ లో ఉంది. ఇక్కడ నుంచి తప్పించుకో. అరే దాన్ని పట్టుకోండిరా. నా మాట వినండి సార్ ప్లీజ్. అక్క అక్క మరి ఏమైంది? అమ్మాయి పారిపోయింది అక్క. ఛీ, ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోయారు. ఛీ. నేను కన్నేసిన ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. దీన్ని కూడా వదిలిపెట్టను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.